దేవుడి బిడ్డలకు నువ్వు చేసిన సహాయాన్ని దేవుడు మర్చిపోరు కదా. నువ్వు అనేక మందికి దేవుడి బిడ్డలైన వారికి సహాయం చేస్తూ ఉంటావు. అనేకమైన దేవుడి బిడ్డలైన వారికి ఆర్థికంగా కానీ ఏదో ఒక విధంగా వారికి సహాయం చేసి వారి యొక్క అవసరతలో, వారి యొక్క లోటులో, వారి యొక్క లేమిలో, లేకపోతే ఒక సంఘపరంగా ఒక సంఘ పెద్దగా నువ్వు ఏ విషయంలో అయినా వారికి సహాయం చేస్తూ ఉండొచ్చు. ఏ విధంగా అయినా ఆ యొక్క సమయాన్ని వెచ్చించి, ఆర్థికాన్ని వెచ్చించి నువ్వు సహాయం చేస్తూ ఉండొచ్చు. కానీ దేవుడి బిడ్డలుగా నువ్వు చేసావు కదా, దేవుడి బిడ్డలైన వారి సేవకులకు చేసిన ఆ యొక్క సహాయాన్ని దేవుడే కార్యం చేసి నీ జీవితంలో హెచ్చిస్తాను అని చెప్తున్నారు. దేవుడు పక్షపాతి కాడండి. అయ్యో, దేవుడు నీకు ఆ సహాయాన్ని ఏ విధంగా అనుగ్రహిస్తాడో తెలుసా? నువ్వు కొంత పెట్టావేమో, కానీ దేవుడు దాన్ని నూరంతల ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవడమే కాదు, అది తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా దేవుడు నీకు ఇస్తాను అని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా నేను దేవుడి కోసం ఎంత చేస్తున్నానే, నా కుటుంబం ఆశీర్వదింపబడలేదు, నేను ఎంతగానో కోల్పోయానే, నా సమయాన్ని, నా ధనాన్ని నేను కోల్పోయానే అని నువ్వు ఎప్పుడు బాధపడకూడదు. ఎందుకంటే నువ్వు ఎవరికి ఇచ్చావు? అన్నీ ఇచ్చిన దేవుడికి నువ్వు ఆ యొక్క సమయాన్ని, ఆ యొక్క ధనాన్ని నువ్వు ఇచ్చావు. నువ్వు బాధపడకుండా, దేవా నువ్వు కార్యం జరిగించు, నువ్వు నన్ను ఎప్పటికీ మర్చిపోవు, నువ్వు నాకు సహాయం చేస్తావు ప్రభా అని నువ్వు ఎప్పుడైతే దేవుడు వైపే చూస్తావో, దేవుడు బిడ్డలకు చేసిన సహాయాన్ని దేవుడు మర్చిపోరు. అసలు ఈ యొక్క ఫస్ట్ పాయింట్లో ABCD చూద్దామండి, ఏ విధంగా దేవుడు సహాయం చేస్తారో. చూసినట్లయితే దేవుడి ప్రజల పక్షంగా ఉన్న నిన్ను దేవుడు ఆశీర్వదిస్తారు. దేవుడి ప్రజల పక్షంగా ఉన్న నిన్ను దేవుడు ఆశీర్వదిస్తారు. దావీదు జీవితం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దావీదు ఆ యొక్క ఫిలిస్తీన్లకు యుద్ధంలో జరుగుతున్నప్పుడు ఆ గొల్యాతును చంపిన తర్వాత సౌలు అప్పటి నుంచి దావీదు మీద విషపు చూపు చూడడం, అప్పటి నుంచి దావీదును చంపడం, దావీదుని ఎప్పుడు చంపుదామా అని చూడడం మనం చూస్తాం. కానీ ఈ యొక్క చంపడం సౌలు ఈ విధంగా అనుకుంటున్నాడని సౌలు కుమారుడైన యోనతాను గ్రహించి ఈ విషయాన్ని దావీదుకు చెప్తాడండి. దేవుడే కోరుకున్న దావీదుకి యోనతాను ఈ విషయాన్ని చెప్తాడు. దేవుడి బిడ్డల పక్షంగా నిలబడిన యోనతానుని దేవుడు విడిచిపెట్టాను. దావీదు, మా యొక్క తండ్రి నిన్ను చంపాలని చూస్తున్నాడు దావీదు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి, అంతేకాకుండా సౌలు దగ్గరికి వెళ్ళి, మనందరము దావీదు ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు పక్షంగా గొలియాతుని చంపినప్పుడు మనందరం సంతోషించాం, వారందరూ ఇశ్రాయేలు క్షేమంగా ఉండడానికి దేవుడు దావీదు ఎన్నుకున్నాడు, ఆ యుద్ధంలో గెలిచాం కదా, నువ్వు కూడా సంతోషించావు కదా, ఆయనని చంపడం న్యాయమైన, అది న్యాయమైన అని తండ్రిని అడిగాడండి యోనతాను. ఆ యొక్క మొదటి సమూయేలు 19వ అధ్యాయము మనం చదివితే అర్థమవుతుంది. అడిగినప్పుడు అప్పుడు సౌలు యోనతానికి చెప్తాడు, ప్రమాణం చేసి చెప్తున్నాడు, ఆయన ప్రాణాన్ని నేను తీయను. యోనతాను దావీదు పక్షంగా, దేవుడి బిడ్డ పక్షంగా, దేవుడు కోరుకున్న ఆ యొక్క రాజు పక్షంగా మాట్లాడారు. యోనతాను చనిపోయినా కూడా దేవుడు యోనతాను యొక్క కుటుంబాన్ని, నెక్స్ట్ తరాన్ని వదిలిపెట్టలేదండి. నువ్వు అనుకుంటావేమో, నా కుటుంబము ఆ యొక్క దైవజనుడి పక్షాన నిలబడుతుంది, దైవజనుడి కోసం మా కుటుంబం ఎన్నో చేస్తుంది, మాకేమొస్తుంది, మాకు లేకపోయినా మేము దైవజనుడికి, ఆ సంఘానికి మేము సహాయం చేస్తున్నా, మా జీవితంలో ఏం జరుగుతుంది అనుకుంటున్నావేమో. నీవు దేవుడి బిడ్డల పక్షంగా ఉన్న నిన్ను దేవుడు ఆశీర్వదించకుండా విడిచిపెట్టడు. ఆ ఫస్ట్ పాయింట్లో B చూసినట్లయితే, దేవుడి బిడ్డలకు నువ్వు చేసిన మేలు దేవుడు మర్చిపోరు. దేవుడి బిడ్డలకు నువ్వు చేసిన మేలు. దావీదు అడుగుతాడు, నిజంగా నీ తండ్రి నన్ను చంపాలని చూస్తున్నారు, నువ్వు నిజంగా చంపాలని చూస్తున్నారా లేదో నాకు ఏ విషయము తర్వాత చెప్పని చెప్పినప్పుడు యోనతాను దావీదు దగ్గర ప్రమాణం చేస్తాడు. ఏమనంటే, నేను తప్పకుండా నా తండ్రి యొక్క హృదయాన్ని తెలుసుకొని నీ దగ్గరకు వచ్చి నేను చెప్తాను అని చెప్పినప్పుడు యోనతాను పూర్తిగా
గ్రహిస్తాడు సౌలు యోనతానుని చంపాలని చూస్తున్నాడని. కొన్ని రోజుల తర్వాత యోనతాను వెళ్ళి దావీదుతో ఈ మాట చెప్తాడు. ఏమని చెప్తారంటే, మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 41వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 41వ వచనం. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి 3 మారులు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు నొకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచుండేది. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. నిజంగా ఈ విధంగా దావీదుతో చెప్తాడు యోనతాను, సౌలు నిన్ను చంపాలని చూస్తున్నాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి చెప్పినప్పుడు నేను ఏ అపాయం చేశాను, నేను ఏమి చేశాను, నేనేమన్నా తప్పు చేశానా, రాజపక్షంగా ఎందుకు నన్ను చంపాలని చూస్తున్నాడని ఇంకా దావీదు ఎంతో దుఃఖంతో వెళ్ళిపోతాడు. యోనతాను దావీదుని కాపాడాడు. సౌలు చేతిలో తన ప్రాణం పోగొట్టుకోకుండా యోనతాను దేవుడి బిడ్డకు మేలు చేశాడు. యోనతాను కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టలేదు. నువ్వు ఎవరన్నా కాపాడుతూ ఉన్నావేమో, దేవుడి ప్రేమను బట్టి నీ జీవితంలో అనేక మందిని ఆ యొక్క మేలు చేస్తా ఉన్నావేమో. నీ కుటుంబాన్ని, నిన్ను మాత్రమే కాదు నీ తరతరాలని దేవుడు కాపాడుతానని ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు దేవుడు. ఆ ఫస్ట్ పాయింట్లో సి చూసినట్లయితే, దేవుడి కోసం నిలబడిన ఆశీర్వాదం లేకుండానే ముగిస్తున్నానే అని అనుకుంటున్నావా? అయ్యో, నా జీవితాన్ని నా దేవుడి కోసం సమర్పించుకున్నాను, నా జీవితాన్ని, నా ఆర్థికాన్ని, నా సమయాన్ని కొంత నా దేవుడి కోసం సమర్పించుకున్నాను, కానీ నా జీవితము ఏ ఆశీర్వాదం లేకుండా ముగించబడుతుంది అని అనుకుంటున్నావా? ఆ యొక్క ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళినప్పుడు సౌలుతో సహా తన యొక్క కుమారులందరూ కూడా చనిపోతారండి. కానీ ఆ యొక్క యోనతాను జీవితం, దేవుడి కుమారుడైన దేవుడి చేత ఎన్నుకోబడిన దావీదుకి మేలు చేసినా కూడా యోనతాను జీవితం ఆ విధంగానే ముగించబడింది. సౌలు వల్ల ఆ విధంగానే ముగించబడింది. కానీ యోనతాను కుమారుడిని మాత్రం దేవుడు విడిచిపెట్టలా, ఆశీర్వదించారు. వారి తరమంతా కూడా నాశనం అయిపోయినా కూడా, వారి యొక్క తండ్రి, వారి తాతగారు అందరూ కూడా నాశనం అయిపోయినా కూడా యోనతాను యొక్క కుమారుని మాత్రం దేవుడు విడిచిపెట్టలా. నువ్వు అనుకుంటున్నావేమో, అయ్యో నేను దేవుడి కోసం నిలబడినా కూడా నా స్థితి మారకుండానే నేను నా జీవితాన్ని ముగిస్తున్నానే, నా స్థితి మారకుండానే నా జీవితం ఈ విధంగా అయిపోతుందే అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నీతో నాతో చెప్తున్న మాట, నువ్వు ఆశీర్వాదం లేకుండా నువ్వు వెళ్ళిపోతున్నావు అనుకుంటున్నావేమో. నువ్వు ఊహించని రీతిలో నీ యొక్క తరతరాలు ఆశీర్వదింపబడతాయని దేవుడు చెప్తా ఉన్నారు. ఆ యొక్క ఫస్ట్ పాయింట్ లో డి చూసినట్లయితే, దేవుడికి నువ్వు చేసిన దానికంటే గొప్పగా దేవుడు నిన్ను హెచ్చిస్తారు. మనం అనుకున్నాం, యోనతాను దావీదు కోసం నిలబడ్డాడు. సౌలు చేతిలో దావీదు చనిపోకుండా యోనతాను అనేక సార్లు కాపాడాడు. కానీ మనం అనుకుంటాం, యోనతాను జీవితం ఏ విధంగా అయిపోయింది, చివరికి మరణించారు అని అనుకుంటాం. కానీ మరణించారని లోకమంతా అనుకుంటుంది. దావీదుకు సహాయం చేశాడు కానీ తన తండ్రిలాగే మరణించాడని లోకమంతా అనుకుంటుంది. కానీ దావీదు రాజైన తరువాత అక్కడ సేవకులను పిలిచి, నాకు ఉపకారం చేసిన యోనతానుని బట్టి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని దావీదు ఎంక్వైరీ చేస్తాడండి. ఎత్తుకుతాడు, ఎవరైనా ఉన్నారా, నాకు యోనతాను చేసిన ఉపకారంను బట్టి సౌలు కుటుంబంలో నేను వారికి సహాయం చేయడానికి ఎవరైనా ఉన్నారా అంటే అక్కడ ఆ యొక్క సేవకుడు చెప్తాడు. ఏమనంటే, యోనతాను కుమారుడైన మొఫీబోషెతు ఉన్నాడు అని చెప్పినప్పుడు వెంటనే అతన్ని తీసుకొని రండి అని చెప్పినప్పుడు మొఫీబోషెతు ఇలా అంటాడు, కుక్క వంటి వాడనైన నీ దాసుడైన నాకు సహాయం చేస్తావా? నీ సహాయం పొందుకోవడానికి నేను ఏ పాటి వాడని ప్రభా అంటే, ఏమీ కాదు, నువ్వు చనిపోయే వరకు కూడా నా యొక్క భోజనపు బల్లల దగ్గరే నా యొక్క కుమారులతో సమానంగా నువ్వు ఉండాలి, ఇక్కడ నా ఇంటి దగ్గర ఉండాలి అని ఆ యొక్క దావీదు యోనతాను కుమారుడైన మొఫీబోషెతుని పోషించేటట్లుగా చేస్తాడు. చూసారా, దేవుడు బిడ్డల పక్షంగా నువ్వు ఏదైతే చేస్తావో దేవుడు నీ జీవితాన్ని గురించి మర్చిపోడండి. యోనతాను ఉన్న కాలంలో దావీదు కోసం యోనతాను ఎంతగానో నిలబడ్డాడు. కానీ ఆయన ఆశీర్వాదం చూడలేకపోయాడు. కానీ ఆ ఆశీర్వాదం చూడలేకపోయినా దేవుడు మర్చిపోకుండా
దావీదు రాజైన తరువాత ఆ మెఫీబోషెతు గురించి అడిగి మరి తను చనిపోయే వరకు కూడా తన దగ్గరే తన కుమారులతో సమానంగా ఆ యొక్క మెఫీబోషెతును దావీదు చూసుకున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా, దేవుడి కోసం ఏదైనా నువ్వు చేస్తున్నావా, ఆ యొక్క విషయాన్ని, ఆ యొక్క త్యాగాన్ని మర్చిపోయే దేవుడు కాదు అని మన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు.